డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 55 సంవత్సరాలు. తనకు మోకాలు నొప్పి విపరీతంగా ఉంటే డాక్టర్కి చూపించాము. డాక్టర్ బోన్ మధ్యలోని గ్యాప్ వచ్చిందని రాడ్ వేయాలని చెప్పారు. ఈ వయసులో మా అమ్మకు సర్జరీ చేయించవచ్చా, లేక ఆహార పదార్థాల్లోని మార్పులు చేసుకుంటే ఏమైనా ఉపశమనం ఉంటుందా? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ మోకాలు నొప్పి ఏజ్తో రావడం అనేది సహజం. మనిషి అన్న ప్రతి ఒక్కరికి ఏజ్తో టైంతో మోకాల్లో ఉన్న కార్టిలేజ్ అరగడం అనేది జరుగుతుంది. అండ్ ఎప్పుడైతే ఇది అరుగుతుందో ఆ ఎముక ఒకదానికొకటి రబ్ అవ్వడం అనేది జరిగి దాంతో పెయిన్ వస్తుంది. దీన్ని మనం ఇనీషియల్ స్టేజెస్లో కనుక చూస్తే ఆ ఇబ్బంది పెరగకుండా కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని మెడిసిన్స్ ద్వారా, ఎక్సర్సైజెస్ ద్వారా, వెయిట్ తగ్గడం వల్ల, ఎస్పెషల్లీ ఎక్కడైతే ఒబేసిటీ ఉన్నారో ఆ ఒబేస్ ఉన్న వాళ్ళకు వెయిట్ తగ్గడంతో ఇవన్నిటితో దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు అండ్ ఇబ్బంది పెరగకుండా చూసుకోవచ్చు. కానీ ఎక్కడైతే మరీ సివియర్గా ఉందో ఆర్ ఈ ఆర్థరైటిస్ అనేది సివియర్గా అవుతుందో ఆర్ ఒక్కోసారి కొన్ని కీళ్ళవాతం అంటారు, రుమటైడ్ ఆర్థరైటిస్ కానీ అలాంటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం, అలాంటివి ఉన్న దగ్గర ఈ పెయిన్ అనేది మరీ సివియర్గా అవుతుంది. అండ్ ఇటువంటి సిచ్యువేషన్స్లో మనం కొన్ని ప్రొసీజర్స్ ఆప్ట్ చేసుకోవచ్చు. దీంట్లో కొన్ని ఇంజెక్షన్స్ అలాంటివి ఉంటాయి, విస్కో సప్లిమెంటేషన్ అంటాము, తర్వాత ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ అంటాము. ఇవన్నీ ఏంటంటే ఇనీషియల్ స్టేజెస్లో ఇబ్బంది పెరగకుండా ఆపుతుంది అండ్ కొంతవరకు హీలింగ్కి కూడా హెల్ప్ చేస్తుంది. కానీ మరీ సివియర్గా ఉండి అబ్సల్యూట్లీ అంటే ఆ గ్యాప్ అనేది తగ్గిపోయింది, ఎముక ఒకదానికొకటి బాగా సివియర్గా రబ్ అవుతుంది, డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బందిగా ఉంది అనుకున్న సిచ్యువేషన్స్లో మాత్రం నీ రీప్లేస్మెంట్ ఇస్ ద మోస్ట్ ఐడియల్ సొల్యూషన్. డెఫినెట్గా వెయిట్ అనేది ఈజ్ ఎ ఫ్యాక్టర్, కాకపోతే ఇట్స్ ఎ సైకిల్. ఇప్పుడు మీకు ఏమవుతుంది, నొప్పి వలన యాక్టివిటీ తగ్గుతుంది, దాంతో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వెయిట్ పెరుగుతారు, ఆ వెయిట్ పెరిగి ఆల్రెడీ డ్యామేజ్డ్ జాయింట్ పైన ఇంకా స్ట్రెయిన్ పడుతుంది అండ్ దాంతో నొప్పి పెరుగుతుంది. ఇట్స్ ఎ సైకిల్ విచ్ గోస్. డెఫినెట్గా వెయిట్ తగ్గగలిగితే వెల్ అండ్ గుడ్, కానీ నొప్పి వలన ఈవెన్ వాకింగ్ అలాంటివి కూడా ఇబ్బందిగా ఉంటాయి, వీ క్యాన్ గో హెడ్ విత్ నీ రీప్లేస్మెంట్, దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ నీ రీప్లేస్మెంట్ అనేది చేసేదే ఎల్డర్లీ ఏజ్లో, ఎస్పెషల్లీ అరుగుదల వచ్చిన వాళ్ళకి. సో 55 years ఇస్ నాట్ ఎ ప్రాబ్లం. అండ్ మొదటగా దీనికి కొన్ని ఫస్ట్ టెస్ట్ అంటే సర్జికల్ ప్రొఫైల్ అనేవి చేస్తామన్నమాట. దాంట్లో వేరియస్ ఆస్పెక్ట్స్ చెక్ చేస్తాము అండ్ దాంట్లో ఒకవేళ దే ఆర్ ఫిట్, ఎటువంటి ఇష్యూస్ ఏం లేవు అనుకుంటే కనుక దెన్ వీ ఆప్ట్ ఫర్ ఎ సర్జరీ. బట్ దాన్ని మనం మొదలుగా అసలు ఫస్ట్ చూసి అసలు సర్జరీ అవసరమా లేదా, ఇంకా వేరే ఇష్యూస్ దీంతో పాటు దాన్ని ఏమైనా ట్రీట్ చేయగలుగుతామా అన్నది చెక్ చేసుకోవడం మాత్రం ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా మీరు ఒక ఆర్థోపెడిక్ సర్జరీ సంప్రదించవలసిందని చెప్పి కోరుతున్నాను.